అండ్ ఇది మోహన్ లాల్ గారిని పెట్టడంలో ఉద్దేశం మలయాళంలో బిజినెస్ క్యాప్చర్ చేయడమా, ఇంకా ఆ రీజన్ కాదా? మలయాళం ఎంత ఉంటుంది సార్, అది అసలు సార్ మరి వెరీ మైన్యూట్. తమిళ అంటే ఒక అందం కానీ, సో సేమ్ స్థాయి బిజినెస్ కాబట్టి మలయాళం మ్యాక్సిమం 3 to 4 crores అంతకుమించలేదు. దానికి అంత ఓకే అంటే అసలు ఆ థాటే లేదు మీకు? హ్యాపీ అలాంటి థాట్ ఏమైనా ఉంటే రజనీకాంత్ గారిని ట్రై చేస్తే జాక్ పాట్, కానీ మలయాళం పెద్ద అసలు అది అసలు బిజినెస్ వైజ్ కాదు అది. అంటే చాలా ఇంటెన్స్ యాక్టర్ కావాలి, వెరీ న్యాచురల్ యాక్టర్ కావాలి. అంటే టక్కన ఒక హీరోయిక్గా లేకుండా ఒక పెద్ద మనిషి అయినా ఆ ఏజ్ కనపడాలి. ఆ స్థాయి ఎన్టీఆర్ ఇంటెన్స్గా చేయగలరు నాకు తెలుసు. అంటే నాకు లాంగ్ అసోసియేషను, ప్రూవ్డ్ యాక్టరు. సో తెలుగు వాళ్ళకి ఆయనకి ప్యారల్గా అంత ఇంటెన్స్ యాక్టర్గా కావాలి. ఎక్కడో ఇద్దరు ఒకే రకంగా ఉంటారు, కొంచెం బుగ్గలో బుద్ధిగా ఫేస్లు కూడా సిమిలర్ ఉంటుంది. పెన్నాన అబ్బాయిలాగా ఉంటారు ఇద్దరు, ఈక్వల్ పెర్ఫార్మెన్స్ చేయగలరు. ఒక ఎడ్జ్ దాటరు, ఇద్దరు కంట్రోల్ చేయొచ్చు. నేను అంటే డ్రామాని మెలో డ్రామా చేయరు వాళ్ళు, ఆ లైన్ గీయగలరు వాళ్ళు. చాలా మంచి మనిషి, ఇండియాస్ ఫైనెస్ట్ యాక్టరు. ఒకసారి మోహన్ లాల్ గారితో సినిమా చేయాలన్న ఉంటుంది, క్యారెక్టర్ దొరికింది. సో వెంటనే వెళ్ళి అప్రోచ్ అయ్యాము ఆయన్ని. మీరైతే చాలా బాగుంటుంది సార్ ఒకసారి ఏంటంటే అంటే చేస్తారు లేదని నమ్మకం లేదు మనకి, నేను ఎప్పుడు చేయలేదు తెలుగులో. గ్యారంటీకి బోల్డ్ మంది వెళ్ళి ఉంటారు. బట్ కథ వినంగానే అసలు బల క్యారెక్టర్ అమ్మ చేసేద్దాం అన్నాడు. అంత సింపుల్గానే చెప్పాను. అందుకు అనుకోవడమే తప్ప మోహన్ లాల్ గారిని అసలు బిజినెస్ వైజ్. ఓకే, ఇట్స్ ఎ క్యాజువల్ థాట్ అండి. జస్ట్ ఆ క్యారెక్టర్కి బాలకృష్ణ గారు ఉంటే ఇంకా రేంజ్ ఎక్కడికో వెళ్ళేదని నాకు ఎందుకు అనిపించింది. మీ ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైనా ఆ థాట్ వచ్చిందా మీకు? అంటే అవి చాలా పవర్ఫుల్ కాంబినేషన్స్ సార్, అవి మోస్ట్ పవర్ఫుల్ కాంబినేషన్స్ అవి. వాటికి అంటే కొంచెం సినిమాలోంచి బయటకు వచ్చి వస్తారు అవి. నాకు అది ఎక్కువ ఇష్టం ఉండదు. అంటే ఆడియన్స్ పర్సనల్ స్కేల్లో చూసారనుకోండి, సినిమా ఇన్వాల్వ్మెంట్ పెద్దగా ఉండదు. సో బాబాయ్ అబ్బాయిలు అని చూస్తుంటారు సినిమాని. సో సినిమాలోకి ఇన్వాల్వ్ అవ్వరు నాకు తెలిసి. ఇది కథ జరుగుతుంది మన కళ్ళ ముందు అనే ఫీలింగ్ రాదు. సో సినిమాలాగే చూస్తారు అది. సో అలాంటి కాంబినేషన్స్ ఇంకా పెద్ద కథలు రాయలేవనని మోస్ట్ పవర్ఫుల్ కాంబినేషన్స్ అవి. గ్యారేజ్కి ఒక సాక్ష్యం ఉండాలి, ఇది ఎప్పటిదో అనేది. చుట్టూ అనగానే, ఎందుకంటే నాకు ఆనందకి చుట్టూ అంటే ఇష్టం, సబ్జెక్ట్ కనెక్ట్ అవుతుంది. సో నా గ్యారేజ్ స్థాయి పెరుగుతుంది, 25-30 ఏళ్ళ చరిత్ర చెబుతుంది ఆ చెట్టు వలన. ఆనంద పాత్ర వచ్చి ఈజీగా దానికి మళ్ళీ కనెక్ట్ అవ్వచ్చు. వెంటనే ఆ థాట్ స్ట్రైకింగ్ అనిపించింది.